హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అగైన్ ఇంకొక ఇంట్రెస్టింగ్ జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఈ జాబ్ నోటిఫికేషన్ కూడా సేమ్ మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి రిలీజ్ అయింది. అయితే ఈసారి జాబ్ నోటిఫికేషన్ ఐఐటి పాల్కాడ్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాల్కాడ్ నుంచి ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అయితే నోటిఫికేషన్ అఫీషియల్లీ ఫిబ్రవరి 7వ తారీఖున రిలీజ్ అయింది. ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా సేమ్ డేట్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. యాక్చువల్లీ ఈ నోటిఫికేషన్లో చూసుకుంటే మొత్తం మనకి 8 డిఫరెంట్ కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులు ఉంటాయి. అంటే 8 రకాల డిఫరెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ పోస్టులు అన్నిటి గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయాలి అంటే మనకి తెలిసిందే నోటిఫికేషన్లో ఏదైతే మనకు యూస్ఫుల్ అయ్యేటటువంటి జాబ్స్ ఉంటాయో వాటి గురించి మనం డిస్కస్ చేస్తామని చెప్పి. సో ఆ విధంగా చూసుకుంటే ఈ 8 కేటగిరీ పోస్టులు ఈ నోటిఫికేషన్ నాకైతే ఒకే ఒక్క పోస్ట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఇప్పుడు మీకు నేను ఆ పోస్ట్ డీటెయిల్స్ని షేర్ చేయబోతున్నాను. అయితే పోస్ట్ నేమ్ చూసుకుంటే మనకి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ మనకి సెంట్రల్ గవర్నమెంట్లో గ్రూప్ సి కేటగిరీలోకి రావడం జరుగుతుంది. అప్ టు 27 ఇయర్స్ వరకు అప్లై అయితే చేయొచ్చు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి బ్యాచిలర్ డిగ్రీ విత్ 60% ఆఫ్ మార్క్స్ ఆర్ ఈక్వలెంట్ CGPA ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ విత్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్స్ అని చెప్పారు. అంటే ఇక్కడ మీరు డిగ్రీ కంప్లీట్ చేసిండి విత్ 60% మార్క్స్ ఉంటే మీరు ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. ఇక్కడ స్పెసిఫిక్గా BSc వాళ్ళు అప్లై చేయాలి, బీకామ్ వాళ్ళు అప్లై చేయాలని ఏ రిస్ట్రిక్షన్స్ లేవు కాబట్టి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి లెవెల్ 3 ప్రకారం శాలరీ ఉంటుంది. అంటే విచ్ మీన్స్ బేసిక్ పే 21,700, మ్యాక్సిమం 69,100 అండ్ విత్ ఆల్ అలవెన్సెస్ అరౌండ్ 35,000 to 40,000 బిట్వీన్ ఈ జూనియర్ అసిస్టెంట్ జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి శాలరీ రావడం జరుగుతుంది. ఇక వేకెన్సీస్ చూసుకుంటే టోటల్గా మనకి 5 పోస్టులు ఉన్నాయి. అందులో 3 పోస్టులు అన్రిజర్వ్డ్ కేటగిరీకి, ఒక పోస్ట్ OBC కేటగిరీకి, ఒక పోస్ట్ SC కేటగిరీకి అని చెప్పి రిజర్వ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ డీటెయిల్స్ అనేది క్లియర్గా అయితే చూడొచ్చు. ఈ జాబ్స్కి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అప్లై చేసిన క్యాండిడేట్స్లో కొంతమందిని షార్ట్ లిస్ట్ చేసి సో వాళ్ళకు ఏవైతే క్వాలిఫికేషన్స్ ఉంటాయో ఆ క్వాలిఫికేషన్స్ ఇక్కడ నోటిఫికేషన్ ఉన్న క్వాలిఫికేషన్స్ని ఈక్వల్గా ఫుల్ఫిల్ చేసే విధంగా ఉంటే ఎలిజిబిలిటీ వాళ్ళకి రిటన్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ లాంటివి కండక్ట్ చేసి జాబ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో ఈ జాబ్స్కి అప్లై అయితే చేయడానికి ఫిబ్రవరి 7th అనేది స్టార్టింగ్ డేట్ అయితే లాస్ట్ డేట్ చూసుకుంటే March 8th లాస్ట్ డేట్గా మెన్షన్ అయితే చేశారు. ఆన్లైన్లో అప్లై చేయాలని చెప్పి ప్రీవియస్లోని మనం మెన్షన్ అయితే చేసాం. అండ్ ఆల్సో ఈ జాబ్స్కి అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫీజు కూడా ఉంది. ఈ అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే మనకి 200 రూపీస్ అంటే 200 రూపాయలని మెన్షన్ చేశారు. అయితే ఈ 200 రూపాయల అప్లికేషన్ ఫీజుని అన్రిజర్వ్డ్, OBC, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ మాత్రమే పే చేయాలి. రిమైనింగ్ క్యాండిడేట్స్ లైక్ SC, ST, పర్సన్ విత్ డిజబిలిటీ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయకుండా ఈ జాబ్స్పై ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో ఓవరాల్గా ఈ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అయితే ఇవి. అంటే ఐఐటి పాల్కాడ్ నాన్ టీచింగ్ కేటగిరీ రిక్రూట్మెంట్ 2024 డీటెయిల్స్ అయితే ఇవి. సో ఇన్ కేస్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. మీరు ఈ జాబ్స్కి అప్లై అయితే చేయాలన్నా నోటిఫికేషన్ ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని అయితే క్లిక్ చేసి మీరు వివరాలన్నీ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయడంతో పాటు మరిన్ని రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.